मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षः मङ्गलायतनो हरि हरि गमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यम् गरुडगमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यम् मनसि लसतु मम नित्यम् मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव जनयन विधि नमुचि हरण मुख विबुध विनुत पद पद्मा जल जनयन विधि नमुचि हरण मुख विबुध विनुत पद पद्मा विबुध विनुत पद पद्मा मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव जगशयन भव मदन जनक मम जनन मरण भयहारी भुजगशयन भव मदन जनक मम जनन मरण भयहारी जनन मरण भयहारी मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव शङ्खचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा शङ्खचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा सर्वलोकशरणा मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव मम तापमपाकुरु देव मम पापमपाकुरु देव अगणित गुणगण अशरण शरणद विदलित सुररिपुजाला अगणित गुणगण अशरण शरणद विदलित सुररिपुजाला विदलित सुररिपुजाला मम तापमपाकुरु देव मम నమస్కారాలు మాస్టర్స్కి పత్రిజీకి వచ్చిన భక్తులకు అందరికీ నా నమస్కారాలు. మేము ఇప్పటికీ 2 సంవత్సరాల నుండి 3వ సంవత్సరం పడుతుంది శ్రావణ మాసంకి. ఇక్కడ 41 రోజు మాకు ధ్యానం నేర్పించినారు ఈ మాస్టర్స్ అంతా వచ్చి. ప్రతిరోజు ఒక్కొక్క మాస్టర్ వచ్చి మాకు ధ్యానం నేర్పించినారు. ఆ ధ్యానం వల్ల మేము ఎన్నో ఆనందాన్ని పొందినాము.
మాకు చెప్పాలంటే కష్టం వచ్చినా ఆనందం వచ్చినా ఒకే స్థితిలో ఉండే స్థితికి వచ్చినాము. లేదంటే కష్టం వస్తే ఎంతో బాధపడేదాన్ని, ఆనందం వస్తే ఎంతో ఆనందపడేదాన్ని. అది లేకుండా ఆ ధ్యానం వల్ల నాకు 2 లెవెల్ చేస్తాడు ఈ ధ్యానం నుంచి. మా ఇంట్లో ఏమైనా నైట్ ఏమైనా జరిగినా మీ అమ్మకి చెప్పొద్దండి, మీ అమ్మ చెప్తే నైట్ అంతా నన్ను పండుకొని ఇది మీ అమ్మ పండుకోదు ఆ బాధతో అంటుండే. అటువంటి ప్రసక్తే లేదు నాలో. ఇప్పుడు ఆనందంగా సంతోషంగా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆనందం వచ్చినా నేను ఒకే లెవెల్లో ఉన్నాను. అంతటి ఆనందాన్ని ఇచ్చిన మాస్టర్ పత్రిజీకి, మాస్టర్లకి అందరికీ నమస్కారం. నా పేరు కవిత. నేను చాలా రోజుల నుంచి మా అత్తమ్మ నాకు ధ్యానం గురించి చెప్తూనే ఉంది. ఆమె 2 years నుంచి కంప్లీట్గా చేస్తుంది. డైలీ వచ్చి ఇక్కడ క్లాసెస్ వినింది, మొత్తం మాకు చెప్తుంది. మేము ఇక్కడికి రాకపోయినా అక్కడ విని మాకు హ్యాపీ, తను ఇంతగా చేస్తుంది. తన హెల్త్ కూడా బాగుంది ఇప్పుడు. సో నాకు కుదరలేదు, బట్ ఈరోజు 1 hour చేసినాను. ఫస్ట్ 10 minutes నాకు చాలా డిస్టర్బెన్స్ అనిపించింది. ఇక్కడ ఇచ్చింగ్ అనిపించడము, టచింగ్ సంథింగ్ ఏదో డిస్టర్బెన్స్ అంతే. బట్ తర్వాత 20 minutes నాకేమో తెలీదు, మొత్తం మర్చిపోయినా. హ్యాపీగా ఉంది. తర్వాత బాగుంది. ఒక 1/2 hour నేను చాలా హ్యాపీగా మొత్తం మర్చిపోయినా. నా పిల్లలు మొత్తం ఏదో సంథింగ్ ఏదో ఇంకొక దీనికి వెళ్ళి వచ్చినట్టే ఉంది. తర్వాత క్లియర్ ఐస్ ఓపెన్ చేస్తేనే ఫెల్ట్ హ్యాపీ అంతే. పెళ్ళి కాకముందే ఇది తెలుసు ధ్యానం, కానీ నేను చేయలేదు. ఒక 2-3 days వెళ్ళాము, అది సెట్ అవ్వలేదు. పిల్లలు కదా అప్పుడు, అందుకనే దాని మీద అంత లేదు. ఇప్పుడు మళ్ళీ కొంచెం కొంచెం వింటున్నాము మా పిన్ని వాళ్ళతో, అందుకనే ఇక్కడ కూడా వచ్చాను. ఫస్ట్ ఒక 10 minutes రైట్ సైడ్ హెడేక్ బాగా అనిపించింది. మళ్ళీ తర్వాత లేచి మళ్ళీ కూర్చున్నప్పుడు రైట్ హ్యాండ్ జోమ్ వచ్చేసింది నాకు. తర్వాత సెట్ అవుతుంది, కానీ మళ్ళీ ఏదో ఒకటి నొప్పిగా అనిపించడం, చేయడం, కళ్ళు తెరవడం మళ్ళీ చేస్తూనే ఉన్నాను. పర్లేదు. నా పేరు పార్వతి. మేము ధ్యానం చేసుకుంది 2 సంవత్సరాలు అవుతుంది. రేపు ఆగస్టులో మేము పిల్లలు పిలుచుకొని ఇట్లా గుడికి వస్తుంటుంది. సార్ వాళ్ళంతా వచ్చి ధ్యానం చేయడమ్మా అంటే ఫస్ట్ మాకైతే అర్థం కాలేదు. ఏదో ఏమి చెప్తున్నారు సార్ వాళ్ళని అనుకున్నాను. అయినా మేము ఒక 41 రోజు సార్ వాళ్ళు చెప్పినారు. అయినా కంటిన్యూ వచ్చినాను. నాకు కొద్దిగా ఆరోగ్యం బాగుండేది. ఇప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా అంతా అన్ని రకాల బాగుంది. ఎక్కడైనా పోవాలనిపిస్తుంది. బాగుంది చాలా.